హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మిల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో సొరకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. సొరకాయ ముక్కను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్క అనేది 4 సగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దేనిలో అయితే సొరకాయ పులుసు పెట్టుకుంటామో అందులోకి ఈ ముక్కలన్నిటిని కలిపి వేసుకోవాలి. వేసుకున్నాక నానిన చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకుని పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్నాక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. నాలుగు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని మనం ఉడకపెట్టుకున్న సొరకాయ పులుసులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అండి, మంచి టేస్ట్తో ఉండే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.